కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఔషధ ఉపయోగాల కోసం ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది తెలివిగా వాడుకోగలిగితే. ఉదాహరణకు చింత గింజలు. మామూలుగా అందరం చింత పండుని వాడుతూ ఉంటారు కదా, కానీ చింత గింజల్లో కూడా బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ చింత గింజల్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చింత పిక్కలు, చింత గింజలు, వీటితోటి కొండన్ని ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. చింతపండుని రెగ్యులర్గా వంటల్లో వాడేస్తూ ఉంటాం, పులుసు తీసి చారుల్లో, కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే గింజల్ని పడేస్తూ ఉంటారు, కానీ చింత గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నోటి ఆరోగ్యం గురించి. చింతగింజల పొడి, దీన్ని నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాడుకోవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల దంతాల మీద ఒక రకమైన పొర ఏర్పడుతూ ఉంటుంది. ఫైన్ పౌడర్ అంటే చింతగింజల్ని ఫైన్గా పొడి చేసి ఆ పొడితోటి పళ్ళ మీద రుద్దుకుంటూ ఉంటే ఆ పొర అంటే ఆ ఎల్లోయిష్ టింజ్ అనేది క్రమంగా తొలగిపోతుంది. చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా మారతాయి. ఇక ఇది చక్కటి డైజెషన్ని కూడా మీకు ఇస్తుంది. జీర్ణశక్తి దీంతో పెరుగుతుంది. చింతపండు గింజల్లో ఉండేటువంటి పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎముకల ఆరోగ్యం గురించి. చింతగింజల్లో కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఎముకల బలం పెరుగుతుంది. దీంతో వయసుతో వచ్చేటటువంటి ఎముక సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఆసక్తికరంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చింతపండు గింజలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ చింతగింజలు తాలూకు అంశాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి చర్మ సంరక్షణకి చింతగింజలు ఉపయోగపడతాయి. చింతపండు గింజల్లో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇలాంటివి చర్మ కాంతిని, గ్లోని ఇంప్రూవ్ చేస్తాయి. అంటే వృద్ధాప్యపు లక్షణాలని ఇవి తగ్గిస్తాయి. అన్నిటికీ మించి అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే మధుమేహ నియంత్రణ చింతగింజలతో సాధ్యమవుతుంది. చింతగింజల పొడి ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని సక్రమంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సహజమైన రక్షణ ఇస్తుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అంతా బాగానే ఉంది, మరి దీన్ని ఎలా వాడుకోవాలి, అలాగే దీని డోస్ ఏమిటని ఇది కూడా తెలుసుకుందాం. దీన్ని డిఫరెంట్ ఫామ్స్లో వాడుకోవచ్చు. ఒకటి చింతగింజ పొడి. దీన్ని తయారు చేసే విధానం చాలా తేలిక. చింతగింజల్ని ముందు అవి మనం ఒలుస్తాం కదా, పండు లోపల ఈ చింతగింజలు ఉంటాయి కాబట్టి సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టండి. ఆ తర్వాత పొడి చేయండి. పొడికి మీరు గ్రైండర్ వాడచ్చు, రోకలి వాడచ్చు, లేకపోతే తడి బియ్యం బట్టి వాళ్ళకి ఇస్తే పొడి చేసి ఇస్తారు. ఎలా చేసినా పొడిగా చేసుకోండి, పొడి సిద్ధమవుతుంది. దీన్ని ఒక చిటికెడు చింతగింజల పొడిని నీళ్ళకి కలిపేసేసి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండొచ్చు ఇంటర్నల్గా. ఇక చింతగింజ పేస్ట్ ఇది ఎలాగా అంటే ముందు గింజల్ని నీళ్ళల్లో నానబెట్టాలి బాగా, ఆ తర్వాత రుబ్బుకోవాలి. ఇది చర్మ సమస్యలపైన అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి వారం దాదాపు వారానికి 2 సార్లు అలాగా ఈ చర్మ సమస్యల పరిష్కారం కోసం దీన్ని ముఖానికి అప్లై చేస్తూ ఉండొచ్చు. ఇక చింతగింజల టీ కూడా తయారు చేసుకోవచ్చు, అంటే కషాయం. 1 కప్పు నీళ్ళు తీసుకొని 1 టీ స్పూన్ చింతగింజల పొడి మీరు సిద్ధం చేసుకున్నారే దీన్ని వేయండి. 5 నిమిషాలు మరిగించి వడపోసుకొని దీన్ని లూక్వామ్ కండిషన్లో తాగుతూ ఉండాలి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా చింతగింజలకు అనేక ప్రయోజనాలు. చెప్పుకున్నట్టుగా ఆ అజీర్ణాన్ని తగ్గించడానికి చింతగింజల పొడి కానీ లేకపోతే నీళ్లు కానీ దివ్య ఔషధం కింద పనిచేస్తాయి. డైటరీ ఫైబరు, కొలెస్ట్రాల్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఇక ప్యాంక్రియాస్ని రక్షించే గుణం ఈ చింతగింజల్లో ఉంది. ఈ పొడి తాలూకు ఆ వాటర్ తాగితే, అంటే ఈ పొడి చేర్చినటువంటి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి పొటాషియం అధిక రక్తపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. చింతగింజల్లో ఆఖరికి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి, అంటే చర్మ సమస్యల్ని ఇవి తగ్గిస్తాయి. కాబట్టి ఇలాగా ఈ చింతగింజలు వాడుకోవచ్చు. కాకపోతే మీకున్న మెడికల్ కండిషన్ ఏమిటి, ఇతర మెడిసిన్స్ ఏం వాడుతున్నారు, వీటిని బట్టి చింతగింజలను ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం వాడుక విధానం కోసం మీరు వైద్య సలహాతోటి దీన్ని వాడుకుంటే మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి.
అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని మీకు అనిపిస్తే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆకాంక్ష అలాగే మన అభిలాష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.